సభా అధ్యక్షులు, నిర్వాహకులు, పెద్దలు, క్రాంతిదళ్ పృథ్వీరాజన్నకు ఏమైందన్నా అన్నాను కదా. ఓకే సరే. క్రాంతన్న క్రాంతిదళ్ పృథ్వన్న అంటే క్రాంతి అంటే వికసించే నాకు అన్న తెలుగు మాట్లాడుకుంటూ అన్న రాగానే ఒక మాట చెప్పాడు. మొదట్లోనే తెలంగాణకు ఆల్టర్నేటివ్గా ఒక పార్టీ అవసరం. ఆ పార్టీ ఫెస్టివల్లో కూడా స్థానికస్తులకే వ్యాపార అవకాశాలు కల్పించుకోవడం అంటే కల్పించడానికి మేము ఆ లైన్ తీసుకుంటామని చెప్పాడు. 100కు 200% మా పార్టీ కూడా అదే లైన్ తీసుకుందన్నా. ఇంకా మీరు అంటే ఏమంటారంటే బలంగా దీన్ని కనుక ప్రజల్లోకి తీసుకెళ్తే ఈ పార్టీలన్నింటినీ మనం ఓడించవచ్చు. ఎందుకనంటే ఎందుకు అయిపోయింది మార్వాడి ఉద్యమం, మీరు ఎందుకు చేయట్లేరు అని చెప్పేసి ఒక మేధావి, ఆర్ఎస్ఎస్ మేధావి మురళీ మనోహర్ ఇదే వేదికగాడు, శ్యామ్ గాడు, రామ్ గాడు అంటే రాగన్నని నన్ను డైరెక్ట్గా పేరు తీయలేక రగ్గాడు, శ్యామ్ గాడు వీళ్ళందరూ లక్షల కోట్ల రూపాయలు తీసుకున్నట్టు ఊరే నాయన. రూమ్ కిరాయికి కట్టుకోలేక చచ్చిపోతుండ్రా, కారు అమ్మాయి కట్టలేక. అలా లక్షల కోట్లు తీసుకునే వాళ్ళం అయితే మీకంటే పెద్ద పెద్ద కారులో తిరిగే వాళ్ళం, అమిత్ షాతోని మోడీతోని విందు భోజనాలు చేసుకుంటుండే వాళ్ళం. మోహన్ సాబ్ మీరంటే నాకు గౌరవం అనేది మీరు నోరు అదుపులో పెట్టుకోవాలి. అటువంటి వ్యక్తులం కాదు మేము. అవసరమైతే మాకు తెలిసిన వాళ్ళ దగ్గర 5 రూపాయలు అడుక్కొని తీసుకుంటాం తప్ప దొంగతనం చేసి ఉద్యమాలను అడ్డం పెట్టి మీలాగా దోపిడీ చేసేవాళ్ళం కాదు. ఆ పనులంతా కరీంనగర్లో ఎంపీలు గ్రాండెడ్ వ్యాపారులను తెచ్చుకుంటూ చేస్తున్నారంట. మీరు వాళ్ళ మీద పడండి, మా మీద కాదు. ఎస్, ఎందుకు ఆగిపోయిందనంటే ఈ దేశంలో ఒక నానుడు ఉన్నది. అంటే కమ్యూనిస్టు పార్టీలకేమో కార్మిక వర్గ జాతీయవాదం, బీజేపీ వాళ్ళదేమో హిందూ జాతీయవాదం, ఇంకోటి కాంగ్రెస్ వాళ్ళదేమో స్వతంత్ర జాతీయవాదం, వాళ్ళది కూడా జాతీయవాదం, బహుజన ఐడియాలజీతో ఉన్నటువంటి వాళ్ళు బహుజన జాతీయవాదం. మరి తెలంగాణ అస్తిత్వవాదంతో పనిచేసేటువంటి పార్టీలే. అందుకే వాళ్ళ భయం ఏంటంటే వాళ్ళ మనసులలో ఉన్నది. చాలామంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి స్వర్ణకారులు లేకపోతే వైశ్యులు వాళ్ళందరూ కూడా ఉద్యమానికి మద్దతు తెలియజేశారు. ఇది పర్సనల్గా మేము పార్టీ అంటే మా పార్టీ లైన్లో కాకుండా మా సంఘం లైన్లో మేము పనిచేస్తా ఉన్నాం, ఇది మా వృత్తులకు సంబంధించినటువంటిది, మా ఉపాధికి సంబంధించినటువంటిది లేకపోతే అనేసి వాళ్ళు రోడ్లు ఎక్కారు. కానీ పార్టీ లైన్లో మరి చేస్తారంటే చేయలే. అందుకే ఆయన మైనంపల్లి హనుమంతరావు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, మేము ఖండిస్తున్నాం అన్నాడు ఆయన. కాబట్టి మనం ఏమంటున్నాం అంటే క్రాంతన్న స్టార్టింగ్లోనే చెప్పాడు, ఎస్ ఈ నేలకు ఓ ఆల్టర్నేట్ పార్టీ అవసరం అన్నాడు. 100కు 200% నాకైతే చాలా సంతోషం. నువ్వు పార్టీ పెట్టానా, అందరం కలిసి పనిచేద్దాం. ఈ ఉత్తరాది ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ ఉద్యమాన్ని లేవనెత్తినప్పుడు పాట్ మార్కెట్లో, మోండా మార్కెట్లో లేవనెత్తిన తర్వాత ఒక దళితుణ్ణి, ఒక ముదిరాజుని, ఒక యాదవ్ని కొట్టిన తర్వాత అసలు ఈ తెలంగాణ శ్యామ్ గాడు ఎవడు, వీని పేరు ఏం పేరు, వీని ఊరేం పేరు, లేకపోతే వీనికి ఎంత ఆస్తున్నది, వీని మతం ఏంది, వీని కులం ఏందని మొత్తం తీశారు. ఒరే నాయన, నా పేరు SHYAM వాళ్ళు చెప్పే సంసోన్ కాదు నా పేరు. అదేమో బైబిల్లో ఉండే సంసోన్, బలవంతుడైన సంసోన్. నాకు బైబిల్ మీద, భగవద్గీత మీద, ఖురాన్ మీద, మూడింటి మీద పట్టున్నది. మా ఇంటికి వచ్చి చూడండి, మా చెల్లె పొద్దునాడు శివుని పూజ చేయని ఇంట్లోకెళ్ళి వెళ్ళదు. చాలామంది జర్నలిస్టు మిత్రులు మా ఇంటికి ఇంటర్వ్యూల కోసం వచ్చినప్పుడు మా ఇంట్లో హిందూ దేవుళ్ళు ఉంటారు, వేరే దేవుళ్ళు ఎవరో లేరు. నేనేమంటున్నానంటే మిషనరీ హాస్టల్లో చదువుకోవడం ద్వారా మా అయ్యకు చదువు రాదా, మా అమ్మకు చదువు రాదా, ఇంటికి పెద్ద కొడుకుని నేను ఒక్కోలే, వాళ్ళిద్దరికి చదువు రాదు. సెయింట్ పీటర్స్ బోర్డింగ్ హోమ్ అని అంటే మీరు ఉన్నారు కాబట్టి చెప్తున్నా, మాదిరిపురం అనేటువంటి స్కూల్లో పడేస్తే వాళ్ళు పేరు పెట్టి చదువు చెప్పారు. కాబట్టి వీళ్ళకేం దొరకట్లే, వాళ్ళ దొంగతనం, వాళ్ళ దోపిడీలన్నీ బయటపడుతున్నాయి. కాబట్టి వీళ్ళు ఏం దొరకపోయేసరికి పలానోడు క్రిస్టియను, పలానోడు ముస్లిము, పలానోడు ఇక్కడోడు అక్కడో అంటాడు. కాబట్టి ప్రజలారా, ఈ తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ కులాలు బాగుపడాలంటే మార్వడి, గుజరాతీ, అగర్వాల్స్ ఈ వీళ్ళ దోపిడీని అరికట్టాల్సినటువంటి అవసరం ప్రతి తెలంగాణ బిడ్డ మీద ఉన్నది. ఈ పార్టీలు చేయవు. మీకు ఆల్టర్నేట్గా నేను చెప్తా ఉన్నాను, పృథ్వీన చక్కగా చెప్పాడు, ఆల్టర్నేట్ అవసరం అని చెప్పాడు. ఈ తెలంగాణ 100కు 200% ఆల్టర్నేట్ తెలంగాణ అస్తిత్వం కోసం పనిచేసేటువంటి తెలంగాణ పార్టీని ఆదరించండి. పెద్ద పార్టీని చెప్పుకుంటారు వాళ్ళు కూడా, వాళ్ళు బీఆర్ఎస్ అదో జాతీయవాద పార్టీ, వాళ్ళు కూడా మారిపోయారు.
అయిపోయారు. కాబట్టి వీళ్ళందరూ దొంగలు, మన రాష్ట్రాన్ని దోపిడీ చేస్తూ ఉంటే, మన కులాలపైన దాడులు చేస్తూ ఉంటే నోరిప్పని వాళ్ళు, మనకు అండగా నిలబడిన వాళ్ళు ఈ నేల పార్టీలు ఎలా అవుతాయి చెప్పండి? అవన్నీ ఉత్తరాది పార్టీలే. కాబట్టి ఉత్తరాది ఆధిపత్యానికి, వీళ్ళ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం తెలంగాణ ప్రజల మీద ఉందని తెలియజేసుకుంటూ, ఇది వ్యక్తి కేంద్రంగా కాకుండా, ఒక సంఘం కేంద్రంగా కాకుండా, ఒక పార్టీ కేంద్రంగా కాకుండా ప్రజలందరి ఉద్యమంగా భావించి ఎటువంటి అంటే పిలుపునిచ్చినా క్రాంతి దళ్ కానీ ఇంకోలు కానీ ఎవరు పిలుపునిచ్చినా సరే ఆ ఉద్యమంలో మీరు భాగస్వామ్యం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్టార్టింగ్లో మొదట్లో ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడు ఆయన పేరు ఏం పేరు, రాజస్థాన్లో ఉంటాడు కదా ఒక గ్యాంగ్స్టర్ బిష్నాయ్ రే తెలంగాణ శ్యామ్ బిష్నాయ్కి చెప్తే మా మారవాడోళ్ళు బిష్నాయ్కి చెప్తే నువ్వు గంట సేపట్లో చంపేస్తారా మా బిష్నాయుడు? బిష్నాయ్కి కాదు, నరేంద్ర మోడీ చెప్పుకో, కాకపోతే ట్రంప్కి చెప్పుకో అని చెప్పాం తప్ప మేము ఉద్యమాన్ని విరమించుకుంటామని ఎక్కడ కూడా స్టేట్మెంట్లు పాస్ చేయలే. కాబట్టి ఈ నేల కోసం త్యాగం చేసినటువంటి వీరులను స్ఫూర్తిగా తీసుకొని పెరిగినటువంటి నేను ఎక్కడ కూడా ఈ మారవాడి బెదిరింపులకు లొంగబోను. మీ అందరూ నాకు అండగా నిలబడ్డారు. ఇంతకుముందు వచ్చినటువంటి ఆరగోపాల్ సారు, అప్పుడు ఉన్నటువంటి చాలామంది మేధావులందరూ మేము ఉన్నామని చెప్పిన తర్వాత నాకు ఇంకా చాలా అంటే ధైర్యం వచ్చినట్టయింది. రోజు ఈ అంశాన్ని మన తొలి వెలుగు రగన్న కానీ కాళోజీ సీనన్న కానీ వాళ్ళ మార్నింగ్ న్యూస్లో పొద్దునటే మీరు మార్వాడీల వైపు ఉంటారా తెలంగాణ వైపు ఉంటారా అని రోజు ఈ అంశాన్ని చర్చలో పెడతా ఉన్నారు తెలంగాణ జర్నలిస్టులు. కాబట్టి వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, మళ్ళీ టైం లేదన్నారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు మనం ఇంకా ఎన్నో పెట్టాల్సినటువంటి అవసరం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పృథ్వీ అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. జై భీమ్. జై